హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు మనీ వరల్డ్ 24. ఎవరైతే ఈ వీడియోని మీరు ఫస్ట్ టైం అయితే చూస్తున్నారో ఖచ్చితంగా లైక్ అయితే చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకొని బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. అండ్ ఆల్రెడీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుంటే చాలా థ్యాంక్స్ అండి. అందరూ కూడా లైక్ చేయాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో అయితే చాలా ఇన్ఫర్మేటివ్గా అయితే ఉండబోతుంది. సో ఎవరు కూడా స్కిప్ అయితే చేయకుండా వీడియో ఎండ్ వరకు అయితే చూడండి. అండ్ ఇది ఫస్ట్ ఛానల్ అండి. సెకండ్ ఛానల్ కూడా ఉంది మనది. సో ఇది మన సెకండ్ ఛానల్ అండి. ఈ సెకండ్ ఛానల్ కూడా అందరూ కూడా సబ్స్క్రైబ్ అయితే చేసుకొని బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. అండ్ దీంట్లో మనకి 8 డ్రాప్స్ అండ్ కొన్ని ప్రాజెక్ట్స్ గురించి అయితే చెప్పుకుంటానండి. అండ్ ఈ ఛానల్ని కూడా మీరు ఫాలో అయితే అవుతుండండి. అండ్ మీకు ముందుగా డిస్క్లైమర్ అయితే చెప్పేస్తాను చూడండి. మన ఛానల్లో వచ్చే ఏ వీడియో కూడా ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ మరియు ట్రేడింగ్ పర్పస్ అయితే కాదు, కేవలం ఎడ్యుకేషనల్ పర్పస్ మాత్రమే. అది మీరు గమనించాలి. అండ్ ఈరోజు టాపిక్లోకి అయితే వెళ్ళిపోదామండి. హలో గైస్, ఈరోజు టాపిక్ ఏంటంటే న్యూ మైనింగ్ అనమాట, టోరియం నెట్వర్క్. సో టోరియం నెట్వర్క్ అనేది ఒక మంచి ఫ్రీ క్రిప్టో మైనింగ్ యాప్ అండి. సో ఎవరైతే ఇంకా జాయిన్ అవ్వలేదో ఖచ్చితంగా అయితే జాయిన్ అవ్వండి. సో మనం చాలా ఎర్లీ స్టేజ్లో అయితే ఉన్నాం అనమాట. 5140 ఫాలోవర్స్ మాత్రమే ఉండడం అయితే జరిగిందనమాట వీళ్ళకి. సో టోరియం నెట్వర్క్ అనమాట. ఇది 4.5 స్టార్ రేటింగ్తో అయితే ఉందన్నమాట. అండ్ 44 MB అయితే ఉంది. సో 10,000K ప్లస్ డౌన్లోడ్స్ అయితే ఉండడం అయితే జరిగింది. అండ్ 10K మెంబర్స్ అయితే మైనింగ్ అయితే చేస్తున్నారు అన్నట్టు. సో అందరూ కూడా ఇన్స్టాల్ అయితే చేసుకొని ఓపెన్ అయితే చేయండి. సో నేను ఇన్స్టాల్ అయితే చేస్తున్నా. సో మీరు ఇన్స్టాల్ అయితే చేసుకొని ఓపెన్ అయితే క్లిక్ చేయండి. సో ఓపెన్ క్లిక్ చేసిన తర్వాత టోరియం నెట్వర్క్ అయితే ఓపెన్ అవుతుందన్నమాట. అండ్ డౌన్లోడింగ్ అప్డేట్ అయితే వచ్చింది. సో అంతకుముందు మనకి 10 అవర్స్ మైనింగ్ అయితే ఉండడం అయితే ఉందండి. సో ఇప్పుడు మనకి 24 అవర్స్ మైనింగ్ అయితే మార్చడం అయితే జరిగిందనమాట. సో అప్డేట్ అనమాట ఇది. సో రీస్టార్ట్ అయితే అవుతుందన్నమాట. సో మీకు ఈ విధంగా అయితే లభిస్తుందన్నమాట. వెల్కమ్ టు టోరియం నెట్వర్క్, ఎర్న్ క్రిప్టో రివార్డ్స్ బై కంప్లీటింగ్ డైలీ టాస్క్ అండ్ మైనింగ్ టోర్ కాయిన్. సో టోరియం వాళ్ళది TOR కాయిన్ అయితే మైనింగ్ అయితే చేయొచ్చు అనమాట. సో కంటిన్యూ మీద అయితే క్లిక్ చేయండి. సో మీరు మైనింగ్ పవర్ని బూస్ట్ చేసుకోవాలనుకుంటే ఎక్స్ట్రా యాడ్స్ అయితే ఉంటాయండి. సో ఎక్స్ట్రా యాడ్స్ మీరు వాచ్ చేస్తే మీకు ఎక్స్ట్రా బైనింగ్ స్పీడ్ అయితే పెరుగుతుంది అన్నట్టు. అండ్ కంటిన్యూ మీద అయితే క్లిక్ చేయండి. సో మీ రిఫరల్ కోడ్ అనేది మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేసుకోండి. సో తద్వారా మీకు ఆ మైనింగ్ స్పీడ్ అయితే కొంచెం పెరుగుతుందన్నమాట. సో గెట్ స్టార్టెడ్ మీద అయితే క్లిక్ చేయండి. అండ్ ఇక్కడైతే చూడండి మీకు సైన్ ఇన్లో అయితే ఉంటుంది అనమాట. సో సైన్ ఇన్ కాకుండా మీరు న్యూ యూజర్ కాబట్టి సైన్ అప్ అయితే క్లిక్ చేయండి. సో సైన్ అప్ అయితే క్లిక్ చేసిన తర్వాత సో ఇక్కడైతే చూడండి రెఫరల్ కోడ్ ఆప్షనల్ అని అయితే ఉంది. సో నా రెఫరల్ కోడ్ అయితే ఇవ్వండి, మీకు రెఫరల్ బోనస్ అయితే లభించడం అయితే జరుగుతుంది. అండ్ దాని తర్వాత మీరు సైన్ అప్ విత్ ఈమెయిల్ అని అయితే క్లిక్ చేయండి. సో మీరు రెఫరల్ కోడ్ అయితే ఇచ్చేసిన తర్వాత మీకు ఈ విధంగా అయితే రావడం అయితే జరిగిద్ది అనమాట. సో ఇక్కడైతే మీకు మీ రెఫరల్ కోడ్ అయితే కనిపిస్తుంది అనమాట. సో ఈమెయిల్ అడ్రస్ అండ్ పాస్వర్డ్ అయితే ఇచ్చేసి సో మీకు ఇక్కడ సక్సెస్ అని అయితే పడాలి. అండ్ ఆ తర్వాత మీకు కంటిన్యూ మీద అయితే క్లిక్ చేయండి. సో ఇక్కడైతే చూడండి మీ ఈమెయిల్కి అయితే 6 డిజిట్స్ కోడ్ అయితే వెళ్తుందనమాట. సో ఆ కోడ్ అయితే ఇచ్చేసేయండి, మీకు సెక్యూరిటీ పర్పస్ అనమాట. సో ఆ 6 డిజిట్స్ కోడ్ అయితే ఇచ్చేసి వెరిఫై అయితే చేసా. అండ్ ఓపెన్ టోరియం యాప్ అని అయితే వచ్చింది. సో ఓపెన్ అయితే క్లిక్ చేస్తున్నా అన్నట్టు. సో ఇక్కడైతే చూడండి అండ్ గాట్ ఇట్ మీద అయితే క్లిక్ చేయండి. సో ఇక్కడ మైనింగ్ బటన్ అయితే లభిస్తుంది అనమాట. సో మీకు రెఫరల్ బోనస్కి అయితే 10 టోర్ టోకన్స్ అయితే మీకు లభిస్తాయి అన్నమాట. సో ఖచ్చితంగా నా రెఫరల్ కోడ్ అయితే యూజ్ చేయండి, 10 టోర్ టోకన్స్ అయితే మీకు లభిస్తాయి అన్నట్టు. అండ్ ఇదైతే మైనింగ్ బటన్ అనమాట. మైనింగ్ బటన్ మీద అయితే క్లిక్ చేస్తే మీకు 24 అవర్స్ అయితే మైనింగ్ అయితే జరుగుతుంది అన్నట్టు. సో ఇక్కడైతే చూడండి మైనింగ్ బటన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ టైమింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది, 24 అవర్స్ అని అయితే. సో ఇక్కడైతే చూడండి మీకు బేసిక్ మైనింగ్ అనమాట. సో 3.52 టోర్ పర్ హవర్ అయితే లభిస్తుంది అన్నట్టు. అంటే మీకు 3.52 ఇంటూ 24 అవర్స్ పర్ డేకి మీకు 84.48 టోర్ టోకన్స్ అయితే మీకు లభిస్తున్నాయి అన్నట్టు. సో మైనింగ్ అనేది మీరు ఈ విధంగా తొందరగా జాయిన్ అయితే ఎక్కువ టోకన్స్ని అయితే మీరు మైన్ చేసుకోవడానికి అవకాశం అండి. సో క్రిప్టో మైనింగ్ యాప్లో స్టార్టింగ్లో మీరు వస్తే ఈ విధంగా మీకు హావింగ్ అనేది జరుగుండదు కాబట్టి ఎక్కువ టోకన్స్ అయితే లభిస్తాయి అన్నట్టు. సో మనకి మెంబర్స్ అయితే జాయిన్ అయ్యే కొద్దీ క్రిప్టో మైనింగ్ రివార్డ్స్ అయితే మనకు తగ్గిపోతాయి. సో మైనింగ్ స్పీడ్ అయితే డిక్రీజ్ అవుతుంది.
సో మీకు ఆ టోకన్స్ అయితే మీకు తక్కువగా వస్తాయి అన్నమాట పర్ డేకి. సో ఇప్పుడైతే మనము ఎర్లీ స్టేజ్లో అయితే ఉన్నాం కాబట్టి మీరు జాయిన్ అయితే అయ్యి మీరు డైలీ మైనింగ్ అయితే చేసుకోండి. సో ఇక్కడైతే చూడండి మీకు 5 బూస్ట్స్ రెడీ అని అయితే ఉంది. సో మీరు 5 బూస్ట్ అయితే క్లిక్ చేసుకోవచ్చు. 5 యాడ్స్ అయితే వస్తాయి. 5 యాడ్స్ అయితే వస్తే మీకు బూస్టింగ్ స్పీడ్ అయితే ఇక్కడైతే పెరుగుతుంది అన్నట్టు. సో 3.52 ఉండేది పెరుగుతుంది అనమాట. సో మీరు బూస్ట్లు అయితే క్లిక్ చేయాలన్నట్టు. సో దీని మీద క్లిక్ చేస్తే చాలండి, మీకు ఒక యాడ్ అయితే లభించడం అయితే జరుగుతుంది. సో యాడ్ అయిపోయిన తర్వాత మీకు మైనింగ్ స్పీడ్ అయితే ఆటోమేటిక్గా అయితే ఇక్కడైతే మీకు యాడ్ అవ్వడం అయితే జరుగుతుంది అన్నట్టు. సో అదేవిధంగా మీకు టర్న్ ఆన్ నోటిఫికేషన్స్ అండ్ గెట్ ఏ 20% బూస్ట్ మైనింగ్ అని అయితే ఉంది. సో ఇదైతే ఎనేబుల్ అయితే చేసుకోండి అండ్ అలో మీద అయితే క్లిక్ చేయండి. సో మీకు ఈ విధంగా అయితే ఎనేబుల్ అంటే క్లిక్ చేస్తే మీకు మైనింగ్ బూస్ట్ అనేది మీకు అవైలబిలిటీ ఉన్నప్పుడు మనకు నోటిఫికేషన్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది అనమాట యాప్ అయితే. సో అదేవిధంగా ఇక్కడ డైలీ స్ట్రీక్ అయితే ఉంది. సో దీని మీద అయితే క్లిక్ చేయండి. మీకు డైలీ స్ట్రీక్ అయితే లభిస్తుంది అనమాట. సో డైలీ మీరు 7 డేస్ కనుక మీరు డైలీ మీరు ఓపెన్ చేసి మైనింగ్ కనుక చేస్తే మీకు ఈ విధంగా 10%, 15%, 20, 25, 30, 40, 50 సో ఈ విధంగా మైనింగ్ స్పీడ్ అయితే పెరుగుతుంది అన్నట్టు. సో డే 2 అంటే రేపు కనుక నేను ఓపెన్ చేసి మైనింగ్ అయితే స్టార్ట్ చేస్తే 15% అయితే యాడ్ అవుతుంది అనమాట. సో ఈ విధంగా 10, 15 యాడ్ అవుతూ పోతాయి అన్నమాట. సో ఇక్కడైతే చెప్తున్నారు చూడండి, డైలీ అయితే మీరు మైనింగ్ అయితే చేయాలి అండ్ 7 డేస్ సర్కిల్ అయితే మీరు ఇంక్రీజ్ అయితే చేసుకోవచ్చు డైలీ మీరు క్లెయిమ్ చేయడం ద్వారా. అండ్ ఏదైనా మీరు సైకిల్ మిస్ అయ్యారు అని అంటే మీరు మళ్ళీ డే 1 నుంచి అయితే స్టార్ట్ అవుతారు అన్నట్టు. అండ్ 7 డేస్ కనుక అయిపోతే మీకు మళ్ళీ సైకిల్ అయితే రీసెట్ అవుతుంది అనమాట. సో 7 డేస్ అయిపోయిన తర్వాత +50 అయితే ఉంటుంది, మళ్ళీ రీసెట్ అయితే అయ్యి మీకు డే 1కి అయితే వచ్చేస్తుంది అన్నట్టు. సో ఇదైతే అందరూ గమనించాలి. అందరూ స్ట్రీక్ని కూడా డైలీ మెయింటైన్ చేయండి తప్పనిసరిగా. సో మీకు ఎక్కువ టోకన్స్ అయితే లభించడానికి అయితే అవకాశం అయితే ఉందన్నట్టు. సో ఈ వీడియోకి ఇంతే గైస్. థ్యాంక్ యూ సో మచ్.